ప్రకృతి ఒడిలో పుట్టిన విద్యుత్ ప్రవాహం అర్ధ శతాబ్ద కాలంగా రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న మహాశక్తి కేంద్రం అదే పోలవరం జిల్లా మోతుగూడెంలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రం. థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముకగా నిలిచింది సీలేరు కాంప్లెక్స్. వ్యవసాయానికి నీరు, పరిశ్రమలకు విద్యుత్, రాష్ట్ర గ్రిడ్ కు అత్యవసర శక్తిని అందిస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకున్న పొల్లూరు ప్రస్థానంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. అడవులు, కొండలు, ప్రకృతి అందాల మధ్య గలగలా పారే సీలేరు నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అక్షయ పాత్రగా మారింది. అనంతగిరి కొండల్లో పుట్టి మాచ్కండ్ మీదుగా ప్రవహించే ఈ నదిపై నిర్మించిన మాచ్కండ్, ఎగువ సీలేరు, డొంకరాయి, పోల్లూరు ప్రాజెక్టులు కలిసి సీలేరు కాంప్లెక్స్ గా గుర్తింపు పొందాయి. ఈ 4 జల విద్యుత్ కేంద్రాలు కలిపి ప్రతిరోజు 9 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యుత్ గ్రిడ్ కు అత్యవసర సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలో విద్యుత్ సరఫరా ప్రారంభించే సామర్థ్యం పోల్లూరు జల విద్యుత్ కేంద్రానికి ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును విద్యుత్ రంగ నిపుణులు గ్రిడ్ కు లైఫ్ లైన్ గా అభివర్ణిస్తున్నారు. ఇటీవల గణతంత్ర వేడుకల్లో విజయవాడ విద్యుత్ సౌధ అధికారులు ఉత్తమ పనితీరు అవార్డును అందించడం ఈ ప్రాజెక్టు సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. 1976 మార్చి 28వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పోల్లూరు జల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టు నిరంతరం రాష్ట్రానికి వెలుగులు పంచుతూనే ఉంది. విశేషం ఏమిటంటే ఇక్కడి మొదటి 2 యూనిట్లను రష్యా సాంకేతికతతో నిర్మించగా 3, 4 యూనిట్లను దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటే BHEL ఆధ్వర్యంలో నిర్మించారు. ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోల్లూరు సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు ఏపీ జెన్కో చర్యలు చేపట్టింది. ఇప్పటికే నిర్మాణ సమయంలో సిద్ధం చేసిన టన్నెల్ ను వినియోగంలోకి తీసుకొస్తూ అదనంగా 5-6 యూనిట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే పోల్లూరు సామర్థ్యం 690 మెగావాట్లకు పెరగనుంది. ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయి. సీలేరు కాంప్లెక్స్ కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాలేదు. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగానికి ఇది ప్రాణాధారంగా నిలుస్తోంది. ప్రతి రబీ సీజన్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏటా 10 నుంచి 27 టీఎంసీల నీటిని విడుదల చేస్తుంది. రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరా చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఎగువ సీలేరు ప్రాంతంలో 11,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 1350 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్ర విద్యుత్ రంగంలోనే విప్లవాత్మక మార్పు తీసుకురానుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. మా సీలేరు కాంప్లెక్స్ మాచికండ్, సీలేరు, లోవర్ సీలేరు, అప్పర్ సీలేరు అన్నీ కలిపి ప్రతిరోజు 9.5 నుంచి 10 MU జనరేషను చేస్తున్నాము. దీనికి మా ఇంజనీర్స్, కార్మికులు అందరూ కలిపి సమిష్టిగా పనిచేస్తున్నారు. అలాగే రాబోయే 2026లో లోవర్ సీలేరులో 2x115 మెగావాట్స్ ఈ సంవత్సరం చివరికల్లా ఎలక్షన్ కమిషనింగ్ చేసి జనరేషన్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాము. త్వరలో 9x150 మెగావాట్స్ 1350 మెగావాట్స్ యూనిట్లు అప్పర్ సీరియల్లో మనం అధికారుల కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మా ఏపీ జెన్కో అధికారుల నుంచి అనుమతులు పొందిన వెంటనే త్వరలో ఆ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా మొదలు పెట్టడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కలిపి సీలేరు కాంప్లెక్స్లో ప్రకృతి ఇచ్చిన జల వనరుల్ని ఉపయోగించుకొని విద్యుత్ సంస్థ, ఐడల్ విద్యుత్ సంస్థలో జనరేషన్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన లోయర్ సీలేరులో కొత్తగా 2 యూనిట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఆ 2 కూడా ఈ డిసెంబర్ ముందే కమిషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా
కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని చూస్తున్నాము మా ఉన్నతాధికారులతో. ఇన్ అడిషన్ టు దిస్, మన అప్పర్ సీలియర్లో పంపుడు స్టోరేజ్ కూడా వస్తే ఈ కాంప్లెక్స్ అసలు మన గ్రిడ్కి ఎంత ఉపయోగపడుతుందంటే పీక్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆదేశాలతో అప్పుడు స్టోరేజ్ కూడా చాలా ఫాస్ట్గా టేకప్ చేస్తున్నాము. క్లియరెన్సెస్ రాగానే అది కూడా ముందుకెళ్తుంది.